సంఘాలు కొంత నిరసన కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేసే వాళ్ళని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ 20 ఏళ్ల తర్వాత ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి ఓయూ క్యాంపస్ సందర్శనకు వెళ్ళారు. అక్కడ ఆయన చాలా సీరియస్గా పొలిటికల్ అంశాలు ప్రస్తావించారు. అది ఇటు హెచ్సియు క్యాంపస్కు సంబంధించి కానీ, లేకపోతే రిజర్వేషన్ల అంశం కానీ, కోదండరాం ఎమ్మెల్సీ అంశం కానీ, అందులో ఆయన చేసిన కీలకమైన కామెంట్స్ ఏంటంటే ఈ హెచ్సియు విషయంలో ఏఐ పెట్టి జంతువుల్ని చిత్రీకరించి మేము వాటిని ఏదో చంపేస్తున్నామో లేకపోతే ఏదో చేసేస్తున్నామని అంత ప్రచారాలు చేశారు. కానీ అసలు అక్కడ జంతువులే లేవు, కానీ మృగాలు, మానవ మృగాలు ఎక్కడున్నాయంటే ఫామ్ హౌస్లో ఉన్నాయన్నారు. వాటిని పట్టుకుని బంధించాలి అని చాలా సీరియస్గా కామెంట్ చేశారు. పొలిటికల్ కామెంట్ అది. అంటే ఏ విషయంలో కూడా ఇటు ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా పనిచేసుకొనివ్వకుండా, ఒకటి ఓడిపోయామన్న బాధ జీర్ణించుకోలేక, కేటీఆర్ని ఏదో చేద్దామని ఆ పని అవ్వలేక, అసలు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంకి ఒక్క పదవి వస్తే చూడలేకపోతున్నారా? మీ కుటుంబానికి ఇన్ని పదవులు ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమంలో కీలక భాగస్వామి జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాంకి ఒక ఎమ్మెల్సీ ఇస్తే దాన్ని కోర్టుకెళ్ళి అడ్డుకుంటారా? ఎవరు ఆపుతారో ఆపండి, 15 రోజుల్లో ఆయన ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పి ఒక ఛాలెంజే విసిరారు. అలాగే విద్యార్థుల విషయంలో తెలంగాణ ఉద్యమంలో వారిని వాడుకుని వదిలేశారు అన్న అర్థం వచ్చేలాగా మాట్లాడారు. ఎందుకంటే కేసీఆర్ అప్పట్లో ఓయూ క్యాంపస్కి ఒక్కసారి కూడా వెళ్ళకపోవడం, వెళ్ళాలనే ప్రయత్నం కూడా జరగకపోవడం, ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి చర్చించారు. అలాగే ఇక బీసీ రిజర్వేషన్ల అంశం ఏంటంటే ఇక ఢిల్లీ దంగల్, చాలా అంశాలు ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు రేవంత్ రెడ్డి. బీసీ అంశ రిజర్వేషన్లు కానివ్వండి, ఆ తర్వాత ఓట్ చోరీకి సంబంధించి ఢిల్లీ నుంచి బీహార్ ప్రయాణము. మరోవైపు ఈ ఓట్ చోరీ అంశంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అలాగే మిగతా నాయకులు కూడా సీరియస్ కామెంట్స్ చేశారంటే కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచారు అని చెప్పి, అంటే ఓట్ చోరీ జరిగిందన్నారు కదా, సో అది ఈయనకి తిప్పే ప్రయత్నం చేశారు. కాదని ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సింది కేంద్ర మంత్రి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా ఓట్ చోరీ దాని మీద ఓట్ అధికార యాత్ర చేస్తోంది. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికే ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా వెళుతున్నారు రాహుల్ గాంధీతో కలిసి వెళ్ళడానికి. సో దీని మీద ఎలక్షన్ కమిషను ఒక పొలిటికల్ రిప్లై ఇచ్చినట్టుగానే ఇచ్చింది. రాహుల్ గాంధీకి ఒక అఫిడవిట్ ఇవ్వాలి ఒక వారం రోజుల్లో అన్నారు. దాని సమయం కూడా దాదాపు అయిపోతుంది. ఈలోపు రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇచ్చేటట్టేమీ లేరు. దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఒక అంశం. అంటే చాలా నియోజకవర్గాల్లో, కేవలం కర్ణాటకలోని ఒక మహదేవపురం నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎగ్జాంపుల్స్ చెప్పారు, కానీ చాలా నియోజకవర్గాల్లో ఈ గల్లంతు ఓట్లు చోరీ వ్యవహారం జరిగింది. లేదు అంటే కనుక ఈసారి మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవ్వడం అసలు సమస్య లేదు, అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదనేది రాహుల్ గాంధీ వాదన. కానీ దాన్ని ఎవరు ప్రూవ్ చేస్తారు, ఎలా ప్రూవ్ చేస్తారు? ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దాన్ని కొట్టిపడేసింది. ఇదంతా ఒక పొలిటికల్గా బురదలే ప్రయత్నం అన్నట్టు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఇది అనుకున్నంత, బీజేపీ అనుకున్నంత ఒక చిన్న సమస్యగా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి కనిపించట్లేదు. ఓట్ చోరీ మంటలు ఇప్పుడు అప్పుడే చల్లారలే కనిపించట్లేదు. ఇక బీసీ రిజర్వేషన్లు ఒక సమాంతర సమరం చేయడానికైతే ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ పెండింగ్లో ఉంది, రాష్ట్రపతి దగ్గర ఫైల్ పెండింగ్లో ఉండిపోయింది. అది కదులుతుందా లేదో తెలియదు. పార్లమెంట్లోనూ మొన్న సుదీర్ఘమైన పార్లమెంట్ సమావేశాల్లోనూ దాని మీద ఒక క్లారిటీ ఏమీ రాలేదు. అసలు అది చర్చకు వచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు. సో ఒకటి పార్టీల పరంగా రిజర్వేషన్లు కల్పించడం, సమాంతరంగా సుప్రీంకోర్టులో పోరాటం చేయడం, ఈ రెండు అంశాలే తెలంగాణ ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్. అంటే జనగణనలో కులగణన అనే దాన్ని ఛాంపియన్గా చెప్పుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణలో మొదలు పెట్టాము, ఆ మోడలే కర్ణాటక, ఆ మోడలే ఇంకో చోట అనివార్యంగా దేశవ్యాప్తంగా చేస్తామని ప్రధాన నోటే చెప్పించగలిగాము, ఇది మా విజయం అని చెప్పి. కానీ ఈ బీసీ రిజర్వేషన్ల అంశంలో ఈ లెక్కలు కూడా ఏంటంటే, 42% ఈ ముస్లింలు అనేది బీజేపీ యాంగిల్, మతపరమైన రిజర్వేషన్లు ఇస్తారా అని. అసలు లేవు నాయన, అందులో 10% కాదు 5.8% మాత్రమే ముస్లింలు ఉన్నారు, అది కూడా మతపరమైన రిజర్వేషన్లు కాదు, వెనకబాటు తనం పరంగానే ఇస్తున్నామని. సో ఇది నాకు తెలిసి ఇప్పుడే తేలే అంశంలా కనిపించట్లేదు. ఈ మతానికి ఉన్న ముడి విప్పితే తప్ప బీసీ రిజర్వేషన్ల అంశం ముందుకెళ్ళదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. తెలంగాణలో చాలా అంశాలు ఉన్నాయి. వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ముందు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు ఉన్న ఛాలెంజ్లు బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే ఈ యూరియాకి సంబంధించి విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొంటోంది ప్రభుత్వం. ఇక్కడ కింద ఉన్న రైతులకి ఇది కేంద్రం నుంచి యూరియా రాలేదా, ఎన్ని బస్తాలు రావాల్సింది ఎన్ని బస్తాలు వచ్చాయి, ఇవేమీ ఉండవు. మనకి ప్రభుత్వం లైన్లో నిలబెడుతోంది, చెప్పులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది, యూరియా మనకు అందుబాటులో లేదు. ఇది రైతుల్లో జరిగే చర్చ. ఇప్పుడు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిస్తామని కొద్ది రోజుల క్రితం చెప్పారు కేంద్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి. కానీ నిన్న రిలీజ్ చేసిన వాటిలో కేవలం 8,000 మెట్రిక్ టన్నులు మాత్రమే తెలంగాణకి వస్తోంది.
మరి ఇంకా 2,90,000 మెట్రిక్ టన్నుల యూరియా డెఫిసిట్ ఉంది. మరి దాని సంగతి ఏంటి? దీని మీద కిషన్ రెడ్డి గారు కానీ ఇంకో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానీ చొరవ తీసుకుని తెప్పించే ప్రయత్నం చెయ్యరు. ఎందుకని? పొలిటికల్గా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకుని పడేయాలి, ఆ వ్యతిరేకత రైతుల్లో రావాలి అనేది ఒక పొలిటికల్ వాళ్ళ స్ట్రాటజీ. ఎందుకంటే ఈ యూరియా యుద్ధం రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరు, కానీ రైతుల పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి. సరే, ఆందోళన రూపంలో కొంత బీఆర్ఎస్ రెచ్చగొడుతోంది అని చెప్పి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ మన మంత్రి తుమ్మల కూడా సీరియస్గా మాట్లాడారు, నిన్న కూడా మాట్లాడారు. యూరియా రాకుండా అడ్డుపడుతోంది బీజేపీ అని. తెలంగాణకు మంచి పథకాలు లేకపోతే నిధులు రాకుండా అడ్డుపడుతున్నారు కిషన్ రెడ్డి అని ఇంతకుముందు చాలాసార్లు అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ యూరియా రూపంలో కూడా బీజేపీ నేతలే అడ్డుపడుతున్నారు అనేది. కానీ గ్రౌండ్లో ప్రభుత్వం మాకు యూరియా కల్పించట్లేదు, యూరియా ఇవ్వట్లేదు అనేది ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. మరి దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు? సో ఈ అంశాలన్నీ ఉన్నాయి. బీసీఎల్ రిజర్వేషన్ విషయంలో ఎట్లా ముందుకు వెళ్తారు? అలాగే ఇంకొకటి, నిన్న రాజగోపాల్ రెడ్డి ఒక 24 మంది ఎమ్మెల్యేలతో ఏదో ఆయన రహస్య సమావేశాలు పెడుతున్నారని, పార్టీలో చీలికి తీసుకొస్తారని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. బట్ ఆయన దానికి క్లారిటీ కూడా ఇవ్వడం ఏంటంటే, రేవంత్ రెడ్డి మీదో ఇంకొకళ్ళ మీద నాకు అసంతృప్తి ఉంటే ఉండొచ్చు కానీ పార్టీని చీల్చాలనే ఆలోచన నాకేం లేదు అని చెప్పి అన్నారు. కానీ రాజకీయాల్లో పైకి చెప్పేదాన్ని అంతా నిజం అనుకోలేము. అసలు ఇప్పుడు పార్టీ నిజంగా ఆయనకి చీల్చే బలం ఉందా? అటువంటి పొలిటికల్గా ఒక అవకాశం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా? ఇవన్నీ కూడా ఒక చర్చ జరుగుతోంది. ఈ అంశాలన్నీ మాట్లాడదాం బ్రేక్ఫాస్ట్లో, షార్ట్ బ్రేక్ తర్వాత.